మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి 18 వరకు 6 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానందిలో జరగనున్నాయి. ఈ మేర అక్కడ ఈవో కూడా అంటే కాల్వ శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ రాజకుమారి గని గారు కూడా వాళ్ళ సిబ్బందితో ఇప్పటికే పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ నిర్వహణలో భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, విస్తృత ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను అయితే మనం కలెక్టర్ వద్ద రాజకుమారి గని గారు ఉన్నారు. మేడం చెప్పండి. ప్రధానంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇప్పటికే దాంతోపాటుగా మహానంది సంబంధించి కూడా 13 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా నంద్యాల జిల్లా అంతా కూడా ఆలయాల జిల్లాగా ఉంది. యాగంటి అలాగే మనం మహానంది వరకు శ్రీశైలం అన్నీ కూడా శివనామస్మరణతో మారుతున్నాయి. భక్తుల కోసం మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆ మెరుగైన సేవలు? మన జిల్లా శైవ క్షేత్రాలకి నిలయం శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రశాంతంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా పొద్దున్న నుంచి గమనిస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా మీరందరూ స్వయంగా చూశారు. ఇప్పుడు మనకి మహానంది, తర్వాత యాగంటి, ఓంకారేశ్వర్, నాగేశ్వర స్వామి, తర్వాత కోసం నయనాలొక్క స్వామి, అలాగే గుండ్ల బ్రహ్మేశ్వర్, ఇన్ని శైవ క్షేత్రాలు మన జిల్లాలో ఉన్నాయి. నిన్న సాయంత్రం మనం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అలాగే సంబంధిత డిఎస్పీస్ ఆలయ ఈఓస్తో సమన్వయ మీటింగ్ కూడా జరిగింది. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భక్తులు మనకి పెరిగే అవకాశం ఉంది. మనం మహానందిలో చూస్తే మనకి రెగ్యులర్గా 15,000 నుంచి 20,000 అంచనా. కాబట్టి ఈసారి 30,000 మందికి మనం 10,000 మందికి అడిషనల్గా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓంకారేశ్వర్లో 10,000 మంది వస్తూ ఉంటారు, ఈసారి 20,000 మందికి చేస్తున్నాం. యాగంటిలో మనకి 15,000 మంది వస్తారు, ఈసారి 25,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి చోట కూడా 5,000 నుంచి 10,000 వరకు అడిషనల్ ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూ లైన్స్ ఉంటే వాళ్ళకి చక్కటి ప్రవచనాలు చెప్పడం, అలాగే తాగునీరు సౌకర్యం కల్పించడం, ప్రశాంతం సౌకర్యం కల్పించడం. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కింద గ్రీన్ కార్పెట్ వేయడం, పైన షేడ్ వేయడం, వీటన్నింటినీ కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాస్లో శ్రీశైల క్షేత్రంలో నేను ఎస్పీ గారు ఉన్నాం కాబట్టి ఈ శైవ క్షేత్రాల్లో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఎస్డిపిఓస్ కోఆర్డినేట్ చేసుకుని ఆలయ ఈఓస్తో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అలాగే మనకి ఫారెస్ట్లో 2 ఉన్నాయి, గుండ్ల బ్రహ్మేశ్వర్, రుద్రమూర్తి. ఈ లోపలికి వెహికల్స్ ఏవి ఎప్పుడు కూడా మనం ఎలో చేయము, పాదయాత్ర ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులు దయచేసి గమనించండి, జాగ్రత్తలు తీసుకొని ఆ టెంపుల్స్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతుంది. వైల్డ్ లైఫ్ ఏరియా, టైగర్ రిజర్వ్ జోన్, ప్లాస్టిక్ని ఎలో చేస్తే ఎన్నో వైల్డ్ బోర్డ్స్ ఎంత ఇబ్బంది పడ్డాయో మనం చూసాం. ప్లాస్టిక్ వాటి స్టమక్లోకి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది పడలేదు. అందుకని చెప్పి వైల్డ్ లైఫ్లో మన ఏరియాలో ప్లాస్టిక్ నిషేధాన్ని తీసుకున్నాం. అలాగే పక్కన ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. డిఎఫ్ఓ గారు, ఎఫ్డీ గారు కోఆర్డినేట్ చేసుకున్నాము. వాళ్ళ టీం ఫారెస్ట్ టీం చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు.